మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ ప్రభావం. ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఆన్ హ్యూమన్ హెల్త్. మీ ఆహారంలో ప్లాస్టిక్ ఉందా? ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నాం. అందుకే ఈ ప్రశ్నలను అడగడం చాలా ముఖ్యం. టాక్సిక్స్ లింక్ యొక్క ఆగస్టు 2024 రిపోర్టు ప్రకారం చక్కెర మరియు ఉప్పు వంటి రోజువారీ ఆహార పదార్థాల్లో పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్లు కనుగొనబడ్డాయి. 5 మిల్లీమీటర్లు మరియు అంతకంటే చిన్న ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. సీసాలు, బ్యాగులు మరియు బొమ్మలు వంటి పెద్ద ప్లాస్టిక్ వస్తువుల విచ్ఛిన్నం ద్వారా ఇవి ఉత్పన్నమవుతాయి. లేదా టూత్పేస్ట్ మరియు సౌందర్య సాధనాల్లో ఉపయోగించే మైక్రో బీడ్స్ వంటి వాటిని ఉద్దేశ్యపూర్వకంగా చిన్నవిగా తయారు చేస్తారు. ఈ ప్లాస్టిక్ ముక్కలు మన నదులు మరియు వాగుల ద్వారా ప్రవహించడం ద్వారా సముద్రాన్ని చేరుతాయి. కొన్ని సముద్ర జీవులు ఈ ప్లాస్టిక్ ముక్కలు మరియు వాటి ఆహారం మధ్య తేడాను గుర్తించలేవు. దీని కారణంగా చాలా సముద్ర జీవులు ప్లాస్టిక్ ముక్కలను కూడా తింటాయి. ఇది వాటి జీర్ణ వ్యవస్థకు చాలా హానికరం. ఈ విధంగా ప్లాస్టిక్ ఆహార గొలుసు అనగా ఫుడ్ చైన్లోకి ప్రవేశించి మన ఆహారాన్ని చేరుకుంటుంది. మైక్రోప్లాస్టిక్స్ చాలా ప్రమాదకరమైనవి. అవి క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా కలిగిస్తాయి. వేడి ఆహారం లేదా ద్రవ పదార్థాల కోసం ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం వల్ల స్టైరీన్ మరియు BPA వంటి హానికరమైన రసాయనాలు ఆహారంలోకి చేరతాయి. ప్లాస్టిక్లను కాల్చడం మరింత ప్రమాదకరం. బహిరంగ ప్రదేశంలో ప్లాస్టిక్ను కాల్చడం వల్ల డయాక్సిన్ మరియు థాలేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇది గుండె జబ్బులు, మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి. ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాలను నివారించడానికి మరియు ఇతర జీవులను దాని నుంచి రక్షించడానికి ఏదైనా చేయగలరా? ప్లాస్టిక్ని వీలైనంత తక్కువగా వాడండి. మీ వ్యర్థాలను సరిగ్గా పారవేయండి. మైక్రో బీడ్లను ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించవద్దు. సముద్రం లేదా నది దగ్గర చెత్త వేయకండి. వేడి ఆహారాన్ని తీసుకువెళ్ళడానికి లేదా తీసుకురావడానికి ప్లాస్టిక్ కటలరీలను ఉపయోగించడం మానుకోండి. ఒకే ప్లాస్టిక్ బాటిల్ను మళ్ళీ ఉపయోగించడం మానుకోండి. ఎప్పుడూ ప్లాస్టిక్ను కాల్చకండి. మార్పు కష్టమే, కానీ అసాధ్యం కాదు. మీ గ్రామంలోని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించండి.